శనార్థి నేటి మాట తీసుకుందాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ అదే ప్రభుత్వాలకు ఆదాయ మార్గం. సంక్షేమ పథకాలు అమలుకు ఉపయోగం. మోతాదుకు మించి మద్యం సేవిస్తే ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ బాధలో కొంతమంది, సంతోషంలో ఇంకో కొంతమంది. సందర్భం ఏదైనా సరే మందే దానికి పరిష్కారం. బాగా తాగితే చనిపోతామని తెలిసి చావునే సంకల పెట్టుకొని తిరిగినట్టే ఉంటుంది ప్రతి నిత్యం. అడుగడుగున బెల్ట్ షాపులతో ఎంతో మంది మత్తుకు బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కల్తీ కళ్ళు తాగిన దేహాలు గాలిలో కలిసిపోతున్నాయి. అనాథలైన పిల్లలను సాకలేక ఇవాళ ఎన్నో ముసలి ప్రాణాలు గొల్లుమంటున్నాయి. మద్యపాన అమ్మకానికి సర్కారు హద్దులు నిర్ణయిస్తే కొద్దిమందైనా ఫ్యూచర్లో ఆ మత్తులో నుండి బయటపడతారు. కొన్ని కుటుంబాలైనా హాయిగా భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతాయి అని పెద్దపల్లి రాజన్న. మద్యం తాగితే ఎంత ప్రమాదం, నిజంగా మద్యం తాగితే ఎంత ప్రమాదం అని తెలిసి చస్తామని తెలిసి కూడా నిజంగా సంతోషం వచ్చినా బాధ వచ్చినా దుఃఖంలోనైనా సంతోషంలోనైనా అదే మద్యపానానికి బానిసనవుతున్నారు కొంతమంది. అడిగడు కూడా బెల్ట్ షాపులు పెట్టి తాగిచ్చి మరి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలను ఖరాబు చేస్తున్నాయి అన్నట్టు. నిజంగా ఏదేమైనప్పటికీ బెల్ట్ షాపులు ఎంతో కొంత తక్కువ చేయాలనే విధంగా పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాట రాసింది. కానీ ప్రభుత్వాలకు ఆదాయం అనేది మద్యపానం ద్వారానే. నిజంగా ఈ మందు బాబులే ప్రభుత్వాన్ని సాత్తున్నారు. ఎప్పటికైనా నిజంగా మద్యం మీదనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనే నిదర్శనం. ఈ మద్యాన్ని ఎంతో కొంత తక్కువ చేయాలన్నట్టుగా పెద్దపల్లి రాజన్న నేటి మాట.